పవార్ మరొకసారి డ్రామా, గతంలో 2-3 సార్లు కూడా బీజేపీతో కలవబోతున్నానని చెప్పి తద్వారా బీజేపీ అండతో సీట్లు సాధించి ఆ తర్వాత బీజేపీకి ద్రోహం చేస్తూ వచ్చాడు. 2015 అప్పుడు కానీ, మొన్నటిసారి 20 అప్పుడు కానీ, అట్లాగే అంతకుముందు జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు. కాబట్టి అతన్ని నమ్మడం, ఈవెన్ ప్రధానమంత్రి కూడా 3-4 సార్లు మీటింగ్ అవ్వడం ఇదంతా జరిగింది. కానీ నమ్మడం, దాన్ని వినియోగించుకోవడం, ఆ పైన హ్యాండ్ ఇచ్చేయడం చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు సోనియా గాంధీకి అదే చేసుకొచ్చాడు. ఈ ట్రిప్ అందుకనే శరద్ పవార్ విషయంలో మొహమాటం లేకుండా మొండిగానే ఉండి ఆ పార్టీని చీల్చి అజిత్ పవార్ని తీసుకొచ్చి ఏకంగా డిప్యూటీ సీఎం చేసి కథ నడిపించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఆ అజిత్ పవార్ ద్వారా వీళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలను అడ్డుపెట్టి, అజిత్ పవార్ వాళ్ళ భార్య, శరద్ పవార్ వాళ్ళ భార్య, వీళ్ళందరినీ అడ్డం పెట్టి మళ్ళీ ఒకటయ్యేలా చేసి రాజకీయం నడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్సీపీ రెండింటిని కలిపేసేసి శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉండి తద్వారా ఎన్సీపీగా మళ్ళీ కూటమిలో కలవాలనుకుంటున్నారు. దానికి గండి కొట్టేశారు అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, మహారాష్ట్రలో శరద్ పవార్ నమ్మక ద్రోహ రాజకీయాలకు ముగింపు పలికిందని అమిత్ షా అన్నారు. ఆదివారం షిడ్యూల్లో జరిగిన పార్టీ రాష్ట్ర సదస్సుకు హాజరై మాట్లాడారు. సీనియర్ నాయకుడు అయిన శరద్ పవార్ 1978 నుంచి మహారాష్ట్రలో ద్రోహ రాజకీయాలు చేశారు. తిరస్కరించిన మహారాష్ట్ర ప్రజలు వారి స్థానం ఏంటో చూపించారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా వారసత్వ రాజకీయాలను ఉద్ధవ్ ఠాక్రే చేసిన ద్రోహాన్ని కూడా తిరస్కరించారన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాష్ట్రంలో పార్టీ భారీ విజయానికి కారణం బీజేపీ కార్యకర్తలేనన్నారు. బీజేపీకి అజేయుడిగా మార్చాలని, అప్పుడు మళ్ళీ ద్రోహం చేయడానికి ఎవరూ సాహసించరని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారించాలని, మహిళలు రైతులు పెద్ద సంఖ్యలో చేర్చుకోవాలని సూచించారు.